తెలంగాణలో యూరియా కష్టాలు ప్రాణాల మీదకు వస్తున్నాయి. యూరియా దొరక్క అన్నదాతలు అరిగోసపడుతున్నారు. కొందరి నిర్లక్ష్యం రైతుల ప్రాణాల మీదకు తెస్తోంది. రాత్రనక పగలనక యూరియా కోసం అగ్రో సెంటర్ల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న అన్నదాతలు అనారోగ్యానికి గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో యూరియా టోకెన్లు పంపిణీ చేశారు. టోకెన్ల కోసం ఎండలో వేచి చూస్తూ ఫిట్స్ వచ్చి పడిపోయాడు రాజు అనే రైతు. చికిత్స నిమిత్తం రైతును ఆసుపత్రికి తరలించారు. తెలంగాణలో యూరియా కష్టాలు ప్రాణాల మీదకు వస్తున్నాయి. యూరియా దొరక్క అన్నదాతలు అరిగోసపడుతున్నారు. కొందరి నిర్లక్ష్యం రైతుల ప్రాణాల మీదకు తెస్తోంది. రాత్రనక పగలనక యూరియా కోసం ఆగ్రో సెంటర్ల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న అన్నదాతలు అనారోగ్యానికి గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో యూరియా టోకెన్ల పంపిణీ చేశారు. టోకెన్ల కోసం ఎండలో వేచి చూస్తూ ఫిట్స్ వచ్చి పడిపోయాడు రాజు అనే రైతు. చికిత్స నిమిత్తం రైతును ఆసుపత్రికి తరలించారు. రైట్ ఇక యూరియా టోకెన్ల కోసం వచ్చి ఫిట్స్ తో పడిపోయిన రాజు మృతికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. రైట్ దీపిక, కామారెడ్డి జిల్లాలో కూడా దారుణ ఘటనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా కూడా ఉదయం 6 గంటల నుంచే కూడా పిఎస్సిఎస్ ఏదైతే కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా బీబీపేట మండలంలోని పిఎస్సిఎస్ కేంద్రం వద్ద కూడా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే రైతులు భారీగా తరలి రావడంతో కూడా వందలాది మంది రైతులను కూడా బీబీపేట పోలీస్ స్టేషన్ కి అయితే రైతులను తరలించి కూడా అక్కడ ఏదైతే పోలీసులు అయితే రైతులకు టోకెన్లు అందజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీ ఎండగా ఎక్కువగా ఎండ ఉన్న సమయంలో కూడా రైతులందరినీ అక్కడ కూర్చోబెట్టడంతో కూడా రాజు అనేటువంటి రైతు అయితే మొత్తం కూడా సురదప్పి పడిపోయి కూడా పిడిచి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనను అక్కడ ఉన్నటువంటి పోలీసులతో పాటు స్థానిక రైతులందరూ కూడా వెంటనే కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా రైతు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతూ ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి కూడా రైతులు ఎండలో ఉదయం నుంచి కూడా అక్కడ పిఎస్సిఎస్ కేంద్రం వద్ద ఉన్న కూడా అధికారులు స్పందించలేదు. 600 బస్తాలు వచ్చిన బస్తాలను ఎవరికి ఇవ్వాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి పిఎస్సిఎస్ సిబ్బంది అయితే చేతులు ఎత్తేసింది. ఏదైతే రైతులను పోలీస్ స్టేషన్ తరలించడం విషయం అయితే జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే ఇదే విషయంలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి దేశానికి రైతులు అన్నం పెట్టే రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి నేరస్తులు కనబడతా ఉన్నారు. ఈ గతంలోనే ఏదైతే భూముల కోసం పోరాటం చేసిన లగిచర్ల ఎస్సీ రైతులను అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా కూడా అదే విధంగా కూడా అన్నదాతలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని కూడా రైతులు వేసిండ్రు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయంటూ కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కామారెడ్డి జిల్లాలో అయితే సంబంధించి ఏదైతే రైతులైతే యూరియా కోసం అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇబ్బందులు అయితే తలెత్తారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, స్థానిక అధికారులు, నాయకులు ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోవడం లేదు. పూర్తి స్థాయిలో 2 నెలల నుంచి కూడా పొలంలో నాట్లు వేసినా కూడా ఇప్పటి వరకు అయితే పూర్తి స్థాయిలో యూరియా సరఫరా చేయలేదని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఒక పక్కనేమో అధికారులు సఫిషియెంట్ గా యూరియా ఉందని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా రైతులకైతే యూరియా అయితే అందుతాం లేదంటే రైతులు రైతు సంఘాల నాయకులు అయితే తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే పోలీస్ స్టేషన్ లో రైతులకు టోకెన్లు పంపిణీ చేయడం యూరియా కోసం, అదేవిధంగా అక్కడ రాజు అనేటువంటి రైతు కూడా అస్వస్థకు గురై కూడా తీవ్రంగా పరిస్థితి విషమించడం కూడా కొంత రైతులను అయితే ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా అక్కడ
ఇప్పటికే కూడా పోలీసులు అయితే టికెట్ ఎక్కడ అయితే అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం, గొడవలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా సమాచారం అందుతా ఉన్నది దీపిక. అరుణ్ కుమార్, రైతు రాజు పరిస్థితికి సంబంధించి అక్కడున్న రైతులు ఏమంటున్నారు? ముఖ్యంగా కూడా ఏదైతే ఉదయం నుంచే అక్కడ క్యూ లైన్ లో ఉన్న నేపథ్యంలో కూడా కొంత సమయం తర్వాత కూడా రైతులందరినీ కూడా వందలాది మంది రైతులను కూడా పోలీస్ స్టేషన్ కు బీబీపేట పోలీస్ స్టేషన్ కి అయితే తరలించి అక్కడ కూర్చోబెట్టిన నేపథ్యంలో ఎండలో కూడా తీవ్రతకు కూడా రాజు అనేటువంటి రైతు మొదట అస్వస్థతకు గురైన తర్వాత కూడా అదే నేపథ్యంలో స్విచ్ రావడం జరిగింది. రైతులందరూ హుటాహుటిన తరలించిన అయితే యూరియా సకాలంలో అందించేటువంటి పరిస్థితి ఉంటే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయి అని చెప్తారు. ముఖ్యంగా రాజు పరిస్థితి కూడా విషాంగంగా ఉన్నట్టు తెలుస్తారు. డాక్టర్లు కూడా ఏదైతే రాజు సీరియస్ కండిషన్ లో ఉన్నట్టు కూడా సమాచారం అయితే ఇస్తున్నట్టు తెలుస్తాను. ముఖ్యంగా కూడా ఏదైతే మాకు సమాచారం ఏదైతే రైతులకు సఫిషియెంట్ గా యూరియా సరైన సమయానికి అందిస్తే మాకు ఇటువంటి పరిస్థితులు తలెత్తాయి కదా. ఇవాళ రైతులు పోలీస్ స్టేషన్ల చుట్టూ ఇటు యూరియా కోసం లైన్లలో వేచి ఉండేటువంటి పరిస్థితి తలెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అని కూడా రైతులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి దీపిక. అరుణ్ కుమార్, యూరియా సరఫరాకు సంబంధించి ఈ అధికారులు ఎవరైనా స్పందించారా? ఇప్పటి వరకైతే నిజామాబాద్ ఏదైతే కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు ఎవరైతే స్పందించలేదు. ముఖ్యంగా కూడా ఏదైతే యూరియా విషయంలో కూడా గత 2 నెలల నుంచి కూడా రైతులు ఇబ్బంది పడ్డా కూడా యూరియా మరి రైతులకు సప్లై చేస్తామనేటువంటి ఉద్దేశంతో ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు మాత్రం ఇప్పటి వరకైతే స్పందించారు. ఒక పక్కనేమో బీజేపీ నాయకులు సఫిషియెంట్ గా రాష్ట్రానికి యూరియా వచ్చింది రైతులకు సకాలంలో అందించడానికి రెడీ ఉన్నదని చెప్తా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వమే కొంత అక్కడికి ఏదైతే కేంద్రం నుంచి కూడా సఫిషియెంట్ గా తెలంగాణ రాష్ట్రానికి యూరియాను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు, కాంగ్రెస్ పై వివక్ష చూస్తుందంటూ కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు తెలుపుతారు. ఏదేమైనప్పటికీ రైతులు ఇటు 2 పార్టీల సమన్వయ ఏదైతే నాయకుల మధ్య కూడా రైతులైతే నలిగిపోయి కూడా ఇవాళ ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి అయితే యూరియా కోసం ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి తలెత్తిందని కూడా రైతులు వాపోతుంది. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఇటు కేంద్ర ప్రభుత్వం సంబంధించి కేంద్ర బీజేపీ నాయకులు కావచ్చు ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఖచ్చితంగా కూడా ఏదైతే యూరియా విషయంలో యూరియాను రాష్ట్రానికి తెచ్చి ఇటు వారి అందరికీ కూడా సప్లై చేయాలని రైతులందరికీ సప్లై చేయాలని అయితే వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. దీపిక. రైట్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ.